అందరికీ నమస్కారం. పిఎస్ వాయిస్ ఛానల్కు స్వాగతం. నా పేరు ఆశ. నాకు 17 సంవత్సరాలు. నేను కాలేజీ విద్యార్థిని. ప్రతిరోజు పనికి వెళ్ళే ముందు నా తల్లి నాకు చెప్పేది, తల్లి తలుపు గొళ్ళెం పెట్టుకో, ఎవరు వచ్చినా తలుపు తెరవద్దు. నేను రాత్రంతా ఒంటరిగా ఉండేదాన్ని. నా తల్లి పని చేయటానికి వెళ్ళేది. నా తల్లి నా ఒంటరితనం గురించి చాలా ఆందోళన చెందేది. ఆమె ఆందోళనతో నీ రూపురేఖలన్నీ బాగుంటాయి కానీ నీ రంగే కొంచెం నలుపుగా ఉంటుంది అనేది. నా తల్లి నన్ను చాలా ప్రేమించేది. మా ఇంట్లో నేను మరియు మా అమ్మ మాత్రమే ఉండేవాళ్ళం. మా నాన్న అమ్మని వదిలేశారు. కారణం ఒక ఆడపిల్ల పుట్టిందని. నా తండ్రి బాగా డబ్బున్న వ్యక్తి. ఆయనకు కొడుకు పుట్టాలని ఆశగా ఉండేది. కానీ ఎప్పుడైతే మా అమ్మ నాకు జన్మనిచ్చిందో ఆయన అమ్మను వదిలేశారు. మా అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా నాన్న అమ్మను ఎంతో ప్రేమించేవారు. కానీ నాయనమ్మ మరియు నాన్న కొడుకు పుట్టాలని కోరుకున్నారు. అమ్మకు టెస్టులు చేయించినప్పుడు తెలిసింది కొడుకు కాదు కూతురు పుట్టబోతుంది అని. ఇది తెలిసినప్పటి నుంచి అమ్మను తిట్టేవారు. ఒకవేళ నువ్వు అబార్షన్ చేయించుకోకపోతే నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని నాన్న అమ్మకు వార్నింగ్ ఇచ్చారు. కానీ మా అమ్మ నన్ను చంపుకోలేకపోయింది. మా అమ్మ ఎవరి మాట వినలేదు. కానీ నేను పుట్టిన వెంటనే నా తండ్రి మమ్మల్ని ఆసుపత్రిలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కనీసం ఆయన తిరిగి కూడా చూడలేదు. అమ్మ నన్ను తీసుకొని నాన్న ఇంటికి వెళ్ళింది, ఏమైనా దయ కలుగుతుందేమో అని. కానీ ఆయన కోపంగా ఇంట్లో నుంచి గెంటేశారు. మా అమ్మ తరపు వారు కూడా మమ్మల్ని ఇంట్లో ఉంచుకోలేదు. కారణం వాళ్ళు నన్ను దురదృష్ట జాతకురాలిగా భావించారు. నా మంచి చెడు అంతా అమ్మే చూసుకుంటూ ఉంది. ఇప్పటికీ నా చదువు కోసం ఆమె ఎంతో కష్టపడుతుంది. ఆమె రాత్రుళ్ళు పనికి పోయి ఉదయం ఇంటికి వచ్చేది. నేను ఆమెకు చాలాసార్లు చెప్పాను, అమ్మ ఇలా రాత్రుళ్ళు పని చేసి ఇంటికి వస్తుంటే నాకు మంచిగా అనిపించేది కాదు. మా అమ్మ తన మంచి చెడ్డల గురించి వదిలేసి పగలు రాత్రి కష్టపడటంలో నిమగ్నమైపోయింది. నేను చాలాసార్లు అమ్మతో చెప్పాను ఆ ఉద్యోగం వదిలేసేయని. కానీ తను మాత్రం ఎప్పుడు ఈ మాట చెప్పేది, ఈ ఉద్యోగంతోనే నేను ఇంటి ఖర్చులను మరియు నీ చదువు యొక్క ఖర్చులను భరిస్తున్నాను. ఈ మాట విని నేను మౌనంగా ఉండిపోయేదాన్ని. అమ్మ ఎప్పటిలాగే ఉద్యోగానికి వెళ్ళిపోయేది. ఈ విధంగా మా జీవితాలు గడిచిపోతున్నాయి. నేను బాగా చదువుకొని పెద్దయ్యాక ఉద్యోగం చేస్తూ అమ్మను బాగా చూసుకోవాలని, ఆమెకు ఆసరాగా ఉంటూ ఆమె బాధలను కష్టాలను తొలగించాలి అని ఆలోచించేదాన్ని. కానీ నా విధి మాత్రం ఇంకోలా ఉంది. ఒకరోజు నేను కళాశాల నుండి తిరిగి వస్తున్నప్పుడు ఒక కారు వచ్చి నాకు డాష్ ఇచ్చింది. దాంతో నా కాలి దగ్గర గాయమయ్యింది. నేను లేవటానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయాను. ఆ నొప్పిని భరించలేక నాకు ఏడుపు వచ్చేసింది. నా పరిస్థితి చూసిన తర్వాత ఆ కారు యజమాని కారులో నుంచి కిందికి దిగి నా వైపు వింతగా చూడటం మొదలుపెట్టాడు. ఆపై అతడు మోకాళ్ళపై కూర్చొని నా కాళ్ళ మీద చెయ్యి వేసి దెబ్బ తగిలిందా అని అడిగాడు. ఆ మాట విన్న తర్వాత నేను కళ్ళతో సైగ చేస్తూ మోకాలి వైపు చూపించాను. అప్పుడు అతను పద నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పాడు. కానీ నేను వెంటనే వద్దు అని తిరస్కరించి నేను బాగానే ఉన్నానని చెప్పాను. ఆపై అతను సరే పద నేను నిన్ను మీ ఇంట్లో వదిలేస్తాను అనటంతో నేను అతన్ని మళ్ళీ తిరస్కరించి అవసరం లేదు నేనే స్వయంగా వెళ్తాను అని చెప్పాను. కానీ అతడు మాత్రం నేను చెప్పిన ఏ ఒక్క విషయం వినలేదు. బలవంతంగా నన్ను అతని కారులో కూర్చోపెట్టేశాడు. అతడు అడిగినప్పుడు నేను అతనికి మా ఇంటి దారిని చూపించాను. అతడు నన్ను నా ఇంటి ముందు వదిలేసి నా పేరు రాహుల్ అని చెప్పి అతడు తన నెంబర్ని నాకిచ్చి ఒకవేళ నీకేదైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయని చెప్పాడు. నాకు అతని వ్యక్తిత్వం అస్సలు నచ్చలేదు. నేను కారు నుండి బయటకు వచ్చిన వెంటనే అతనిచ్చిన కార్డును నేను విసిరేసి కుంటుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాను. నేను ఇంటికి చేరుకున్నప్పుడు మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ కనిపించింది. అయితే అమ్మ నా గాయాన్ని చూసి చాలా భయపడిపోయి ఇదెలా జరిగింది అని అడిగింది. కానీ నేను అమ్మతో ఏమీ చెప్పలేదు. వచ్చేటప్పుడు దారిలో రాయి తగిలి కింద పడటంతో మోకాలికి దెబ్బ తగిలింది అని మాత్రమే చెప్పాను. నా మాట విన్న తర్వాత అమ్మ చాలా కంగారు పడిపోయి వెంటనే నా మోకాలికి కట్టుకట్టింది. తల్లి చూసుకొని జాగ్రత్తగా నడువు అని చెప్పింది. అమ్మ మాట విని నేను మౌనంగా ఉండిపోయాను. ఇప్పుడు నేను మా అమ్మకు నిజం చెప్పలేను. ఇలాగే మరుసటి రోజు కూడా గడిచిపోయింది.
మరుసటి రోజు రాహుల్ మళ్ళీ కనిపించాడు. బహుశా అతడు ఎవరినైనా తీసుకొని వెళ్ళటానికి వచ్చి ఉంటాడు అనుకున్నాను. అతని చెల్లెల్ని లేదా ఎవరైనా తెలిసిన వారు కాలేజీలో చదువుతూ ఉండవచ్చు అనుకొని నేను అతన్ని విస్మరించి నా మార్గంలో నేను నడవటం మొదలుపెట్టాను. కొన్ని రోజులు ఇలాగే గడిచిపోయాయి. నేను అతన్ని ప్రతిరోజు కాలేజ్ బయట నిలబడి ఉండటం చూశాను. ఒకరోజు అతడు నా ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆపై బలవంతంగా నా చెయ్యిని పట్టుకొని నన్ను తన కారులోకి ఎక్కించాడు. అతని నుంచి నా చేతులను విడిపించుకోవటానికి ప్రయత్నం చేస్తూ, నేను కోపంగా, ఇలా చేయటం పద్ధతి కాదు, నీకు అమ్మాయిలతో మాట్లాడే పద్ధతి తెలుసా, నువ్వు నా చెయ్యిని అలా ఎలా పట్టుకుంటావు అని అరుస్తున్నాను. కానీ నా మాటలు అతనిపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అప్పుడతను, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నాకు బాగా నచ్చావు, కాబట్టి నేను నీతో ఒక రాత్రి గడపాలనుకుంటున్నాను అన్నాడు. ఇది విన్న తర్వాత ఎవరైనా నా చెవుల్లో సీసాన్ని పోసినట్టుగా నాకు అనిపించటం మొదలయ్యింది. నేను కంగారు పడిపోయి ఆశ్చర్యకరమైన కళ్ళతో అతని వైపు చూస్తూ, నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వేం వాగుతున్నావో తెలుస్తుందా? నా మాట విన్న తర్వాత అతను చాలా ధైర్యంగా సమాధానం చెప్పాడు. నాకేం పిచ్చి పట్టలేదు, నేను నీపై మనసు పడ్డాను ఆశ అని చెప్పాడు. అతడికి నా పేరు కూడా తెలుసు. నేను అతడి వాగుడు విని ఇలా చెప్పాను, ముందు నీ వాగుడు ఆపు, పక్కకు జరుగు, నన్ను వెళ్ళనివ్వు అని నేను అరుస్తూనే ఉన్నాను. అతడు మాత్రం కార్ని లాక్ చేసేశాడు. అతడి చేష్టల్ని చూసి, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. కానీ అతడు మాత్రం నా చేతిని చాలా గట్టిగా పట్టుకొని నాతో ఇలా చెప్పాడు, డార్లింగ్, నిన్నంత త్వరగా ఎలా వెళ్ళనిస్తాను అని ఇలా చెప్పి అతడు బండిని స్టార్ట్ చేసి రోడ్డుపైకి వెళ్ళటం ప్రారంభించాడు. అతడు నన్ను ఎవ్వరూ లేని ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకొని వచ్చాడు. అక్కడ ఒక పెద్ద బంగ్లా ఉంది. కానీ ఆ బంగ్లా చూస్తే ఒక విషయం అర్థమవుతుంది, చాలా రోజుల నుంచి ఎవ్వరు కూడా అక్కడికి రాలేదు అని. ఆ బంగ్లా ఎంత పెద్దగైతే ఉందో అంతే భయపెడుతూ ఉంది. ఇదంతా చూసి నాకు చాలా భయమేసింది. నేను వెంటనే అతన్ని ప్రాధేయపడుతూ, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు, నాకు తెలిసి నేను నీకెటువంటి హాని తలపెట్టలేదు, ఈ రోజు తర్వాత ఇంకెప్పుడు నీ కళ్ళ ముందుకు కూడా రాను అని ఏడుస్తూ ప్రాధేయపడుతూ అడుగుతున్నాను. అయినా అతనికి అవేవి కనపడటం లేదు. అతడు నన్ను తన బెడ్రూంలోకి తీసుకొని వెళ్ళాడు. ఆపై బెడ్రూమ్ తలుపులను మూసేసి నన్ను బలంగా పరుపుపైకి నెట్టాడు. ఆ తర్వాత అతడు ముందుకు కదిలి నా ముఖాన్ని అతని చేతుల్లోకి తీసుకొని, నువ్వు ఎంత అందంగా ఉన్నావు అని చెప్పాడు. ఆ సమయంలో నాకు అతన్ని చూస్తే చాలా భయమేసింది. అతని ఈ పెద్ద బంగ్లాలో నేనొక్కదాన్నే ఉన్నాను. అప్పుడు నేను అతనితో ఇలా చెప్పాను, చూడు, ఇలా చెయ్యొద్దు, నాకు నా మీద మరియు నీ మీద అసహ్యం వేస్తుంది, నా నుంచి దూరంగా ఉండు. నా మాట విని అతడు చాలా ధైర్యంగా ఇలా చెప్పాడు, నేను నీ నుంచి దూరంగా ఉండలేను, నేను చాలా రోజుల నుంచి నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, నీకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదా, రోజు నిన్ను చూడటానికే నేను కాలేజీకి వస్తున్నాను. నేను అతడికి అర్థమయ్యేటట్టుగా చెప్పటానికి చాలా ప్రయత్నించాను. కానీ అతడు నా ఒక్క మాటను కూడా వినటానికి సిద్ధంగా లేడు. అతడు లైట్ ఆఫ్ చేసి దగ్గరికి రావటం మొదలుపెట్టాడు. అప్పుడే నేను భయపడిపోయి, ఒకవేళ నువ్వు ఇదంతా చెయ్యాలి అని అనుకుంటే ప్లీజ్ దయచేసి నన్ను పెళ్లి చేసుకో, నన్ను నేను అసహించుకునే పరిస్థితి తీసుకురావద్దు, నేను ఇలాంటి పాపం చెయ్యలేను, మా అమ్మకి ఈ విషయం తెలిస్తే తను బ్రతకదు, చనిపోతుంది, మా అమ్మకు మిగిలిన చివరి ఆశ నేనే. నా మాట విన్న తర్వాత అతని కళ్ళల్లో మెరుపు కనిపించింది. అప్పుడు అతడు ఏదో ఆలోచిస్తూ, అయితే ఓకే డార్లింగ్, నీకు నచ్చినట్టే చేద్దాం, మనకు పెళ్ళయ్యాకే ఇవన్నీ చేద్దామని చెప్పాడు. అతడి మాట విని నాకు లోపల కొంత శాంతి కలిగింది. నేను అతనితో మళ్ళీ ఇలా చెప్పాను, నువ్విప్పుడే నన్ను మా ఇంటి దగ్గర వదిలేసేయ్, మనిద్దరం రేపు పెళ్లి చేసుకుందాం. కానీ అతడు నేను అనుకున్న దానికంటే చాలా తెలివైనవాడు. అప్పుడు అతడు, లేదు, మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం, నేను నిన్నంత సులువుగా వెళ్ళనివ్వను, ఈ రోజు అతి కష్టం మీద నువ్వు నాకు దొరికావు. అతడు నా మాటలకు అడ్డు తగలటంతో నేను ఇలా చెప్పాను, ప్లీజ్ నన్ను ఇప్పుడు వెళ్ళనివ్వు, అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నేను లేకుంటే ఆమె ఆహారం కూడా తినదు, నేను మా అమ్మకు ఇంత పెద్ద దుఃఖాన్ని ఇవ్వాలి అని అనుకోవటం లేదు. అతడు అతడి మాటలకు కట్టుబడి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు, ఒకవేళ నువ్వు ఈ పాపం చెయ్యకూడదు అనుకుంటే నువ్వు నన్ను ఇప్పుడే పెళ్లి చేసుకో, లేకుంటే నేను కోరుకున్నదే చేస్తాను అని అతను బెదిరించటంతో
నేను భయపడిపోయాను. నాకు తెలుసు అతడు ఏదైనా చేయగలుగుతాడు కాబట్టి నేను అతన్ని అక్కడే పెళ్లి చేసుకోవటానికి నిర్ణయించుకున్నాను. గుడికి రాగానే నాకు ఇలా అనిపించింది, అతడు ముందుగానే ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాడు అని. ఎందుకంటే గుడి అందంగా పూలతో డెకరేట్ చేసి ఉంచాడు. ఇంతకు ముందు నేనెప్పుడు ఆ గుడిలో ఇంతగా డెకరేట్ చేసింది చూడలేదు. కానీ సడన్గా ఈరోజు మాత్రం ఇంతగా డెకరేట్ చేసి ఉంది ఎందుకు? ఈ విషయమే నన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఒక్క గంటలో నా జీవితమే మారిపోయింది. నా పెళ్లి రాహుల్తో జరిగిపోయింది. మా అమ్మను మోసం చేస్తున్నందుకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఈ పని వల్ల నా తల్లి గుండె చాలా బాధపడుతుంది. కానీ నేను కూడా నిస్సహాయ పరిస్థితులలో ఉన్నాను. నేను ఒకవేళ అతన్ని పెళ్లి చేసుకోకపోతే, అతడు అతని కోరికను పూర్తి చేసుకుంటే బహుశా మా అమ్మ చనిపోతుంది. దీనికన్నా నేను అతడిని పెళ్లి చేసుకొని అతని కోరికను పూర్తి చేయటం మంచిది అనిపించింది. కానీ ఆ వ్యక్తి నన్ను కారుతో గుద్దిన ఆ క్షణం నుంచి నాకు ఆందోళన మొదలయ్యింది. నేను అతనికి బాగా నచ్చాను. పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక రాహుల్ నాతో ఇలా చెప్పాడు, పదా, నేను నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. అతని మాట విన్న వెంటనే నేను కఠినంగా ఇలా చెప్పాను, ఏం అవసరం లేదు, నేనే స్వయంగా వెళ్ళిపోతాను. మా అమ్మ నన్ను నీతో పాటు చూస్తే ఏమని ఆలోచిస్తుందో నాకు తెలియదు. నేను మా అమ్మని ఇంకా టెన్షన్ పెట్టాలి అని అనుకోవటం లేదు. నా మాట విన్న అతను ఏమీ పట్టనట్టుగా, నేను టెన్షన్ ఇవ్వట్లేదు. మీ అమ్మకి ఇదైతే సంతోషించాల్సిన విషయం. తను ఎటువంటి శ్రమ పడకుండగా కూర్చున్న చోటే ఒక హ్యాండ్సమ్ మరియు గొప్ప ధనవంతుడైన అల్లుడు దొరికేశాడు. అతడి మాటలు విని నేను కోపంతో అతనితో ఇలా అన్నాను, నేను నా తల్లికి ఎటువంటి సంతోషకరమైన వార్తను వినిపించాలనుకోవటం లేదు. మా అమ్మకి ఈ విషయం గురించి ఏమీ తెలియకూడదు. మీరు ముందు ఇది గుర్తుంచుకోండి. కేవలం ఒక్క రాత్రి కోసమే మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు. ఆ ఒక్క రాత్రి తర్వాత మీ దారి మీది, నా దారి నాది. నా మాట విన్న తర్వాత అతను కాసేపు మౌనంగా నిలబడిపోయి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలి అని అనుకోవటం లేదు. వీలైనంత త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని కోరుకున్నాను. రాహుల్ బలవంతంగా నన్ను తన కారులో కూర్చోపెట్టుకొని ఇంటి దగ్గర వదిలాడు. ఆ సమయంలో అమ్మ నన్ను వెతకటానికి బయటికి వెళ్ళబోతుంది. ఎందుకంటే నేను ఈరోజు చాలా ఆలస్యంగా వచ్చాను. అప్పుడు అమ్మ నేను రాహుల్ కారులో నుంచి కిందికి దిగటం చూసింది. ఏడుపు కారణంగా నా కళ్ళు ఎర్రగా వాచిపోయాయి. నేను పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ అమ్మను కౌగిలించుకున్నాను. నేను ఇలా ఏడవటం చూసి అమ్మ కంగారు పడిపోయి ఇలా అడిగింది, ఏమైంది ఆశ, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ మాట విని నేను నా కన్నీళ్లను తుడుచుకుంటూ, నేను కింద పడిపోయాను. అతడి కార్ వల్లనే నాకు యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడే అతను నన్ను మన ఇంటి దగ్గర వదిలిపెట్టాడు అనటంతో అమ్మ నన్ను ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది. ఇలా ఈ విధంగా ఆ రోజంతా గడిచిపోయింది. రాత్రయ్యింది. నాలో టెన్షన్ మొదలయ్యింది. రాహుల్ ఇంటికి వస్తాడేమో అన్న భయం నన్ను వెంటాడుతూ ఉంది. అప్పుడు నేను మా అమ్మతో, అమ్మ ప్లీజ్, ఈరోజు రాత్రి నువ్వు పనికి వెళ్ళొద్దు. ఎందుకో తెలియటం లేదు, నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పాను. నేను చెప్పటంతో అమ్మ ఆ రోజు నా కోసం ఉండిపోయింది. ఆమె తన పని కోసం వెళ్ళలేదు. నాలో విపరీతమైన టెన్షన్ మొదలైంది. రాహుల్ ఈరోజు రాకూడదు అని నేను కోరుకున్నాను. నేను అతడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకోవటం లేదు. నాకు ఆ వ్యక్తి చాలా దుర్మార్గుడిలా కనిపిస్తున్నాడు. కానీ ఇప్పుడు అదే జరిగింది. ఆ దేవుడు నా మొర ఆలకించాడు. రాహుల్ ఈరోజు రాత్రి రాలేదు. ఆ రోజు రాత్రి నేను మనశ్శాంతిగా పడుకున్నాను. మరుసటి రోజు నేను కాలేజ్కి కూడా వెళ్ళలేదు. రోజంతా ఇంట్లోనే ఉన్నాను. కానీ రాత్రి అమ్మ పనికి వెళ్ళింది. ఈరోజు కూడా నేను అమ్మను వెళ్ళనివ్వకూడదు అని ఆపే ప్రయత్నం చేశాను. కానీ అమ్మ మాత్రం ఈరోజు ఉండలేదు. చీకటి పడుతుంది. అమ్మ వెళ్ళి గంటవుతుంది. అప్పుడే నాకు ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. నేను విపరీతమైన భయంతో వణికిపోతున్నాను. నా చావు నా దగ్గరికి వస్తున్నట్టుగా అనిపించింది. ఆ వ్యక్తి నాకు యముడు కంటే తక్కువేం కాదు. నేను భయపడుతూనే తలుపు తెరిచాను. నా ఎదురుగా నిలబడిన ఆ వ్యక్తిని చూసి నా ఒంట్లో వణుకు పుట్టింది. అతడు ఈరోజు రాత్రి కూడా రాడేమో అని నాకు అనిపించింది. కానీ అతను ఎందుకు వచ్చాడు? అతన్ని చూసి నేను మళ్ళీ తలుపు మూసేయటం మొదలుపెట్టాను. కానీ అతడు బలంగా తలుపును తెరిచి ఇంట్లోకి వచ్చేశాడు.
నేను భయంతో అడుగులు వెనక్కి వేస్తూ వెళ్ళి తలుపుకు తాకి నిలబడిపోయాను. అంతగా భయపడుతున్న నన్ను చూసి రాహుల్ ఇలా చెప్పాడు, ఏంటి ఈరోజు కాలేజ్కి కూడా రాలేదు? అక్కడ నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అతని మాట విని నాకు కోపం వచ్చింది. నోరు మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళు. నీ వాగుడు తగ్గిస్తే బాగుంటుంది. నా కోపాన్ని చూసి అతడు నవ్వుతూ, లేదు డార్లింగ్, ఈ రోజైతే అస్సలు కాదు. ఈ రోజు నేను నా భార్యతో గడపటానికి వచ్చాను. రాహుల్ మాటలు విని నాకు చాలా ఏడుపు వచ్చింది. కానీ నా కన్నీళ్లను కంట్రోల్ చేసుకున్నాను. అప్పుడు అతడు నా చెయ్యి పట్టుకొని ఇలా చెప్పాడు, పద, నీ భర్త దగ్గరికి రావటానికి భయం ఎందుకు? ఆ రోజు రాత్రి మా మధ్య భార్యాభర్తల సంబంధం ఏర్పడింది. అతడు ఉదయం వరకు ఇక్కడే ఉన్నాడు. అమ్మ వచ్చే ముందే వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయాక నేను చాలాసేపటి వరకు ఏడుస్తూనే ఉన్నాను. నేను మా అమ్మ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడే ధైర్యం కూడా చెయ్యలేకపోయాను. అందుకే అమ్మ వచ్చాక కూడా నేను పడుకొని ఉన్నట్టే నాటకమాడాను. ఇలాగే 3 రోజులు గడిచిపోయాయి. 3 రోజుల నుంచి నేను కాలేజ్కి వెళ్ళలేదు. నేను కాలేజ్కి ఎందుకు వెళ్ళటం లేదు అని అమ్మ అడిగింది. నేను ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకునేదాన్ని. కానీ ఈరోజు నేను ఉదయం లేచిన వెంటనే కాలేజ్కి వెళ్ళిపోయాను. అంతా నార్మల్గానే ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాను. కానీ లోపల మాత్రం నేను చాలా బాధపడుతున్నాను. అమ్మను తీసుకొని ఈ ప్రపంచాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోవాలి అనిపించింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో మా లాంటి అమాయకులు ఉండటం కోసం సరైనది కాదు. ఈరోజు రాహుల్ కాలేజ్కి రాలేదు. దాంతో అతని పీడ విరగడయింది అని నాకు అనిపించింది. కానీ అలా జరగలేదు. అతడు ఆ రోజు రాత్రి మళ్ళీ అమ్మ పనికి వెళ్ళగానే ఇంటికి వచ్చాడు. అప్పుడు నేను అతనితో, మన పెళ్ళి కేవలం ఒక్క రాత్రి కోసం మాత్రమే జరిగింది. ఇప్పుడు నాకు విడాకులు కావాలి అన్నాను. అప్పుడతడు నన్ను గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టాడు. అతడి చెయ్యి ఎంత రఫ్గా ఉందంటే అతడు కొట్టిన ఒక చెంపదెబ్బతో నాకు తల తిరిగిపోయింది. నేనెప్పటి వరకైతే నిన్ను కావాలని అనుకుంటున్నాను, నువ్వు అప్పటి వరకు నాతోనే ఉండాలి. ఎప్పుడైతే నా మనసు నిండిపోతుందో అప్పుడు నేనే స్వయంగా నిన్ను వదిలిపెడతాను అన్నాడు. అతడి మాట విని నేను కంగారు పడిపోయాను. నాకు ఏడుపొస్తుంది. అప్పుడు నేను ఏడుస్తూ, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆ రోజు నువ్వే చెప్పావు కదా, కేవలం నీతో ఒక్క రాత్రి మాత్రమే గడపాలి అని. ఇప్పుడు ఇదంతా ఏంటి? ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయి. ఇప్పుడు ఇవన్నీ భరించటానికి నేను సిద్ధంగా లేను అని నిరాకరించినా కానీ రాహుల్ నా మాట వినలేదు. ఈరోజు కూడా అతడు అమ్మ వచ్చే ముందే వెళ్ళిపోయాడు. 3 నెలల వరకు ఇదే జరుగుతూ వచ్చింది. సడన్గా రాహుల్ అదృశ్యమయ్యాడు. అతడు నాకు కాలేజ్ బయట కనిపించలేదు. లేదా రాత్రి ఇంటికి కూడా రాలేదు. ఎందుకో తెలియటం లేదు. కానీ అతను రాకపోవటంతో నేను ఎటువంటి టెన్షన్ లేకుండా ఉన్నాను. ఈ 3 నెలల్లో నేను ప్రెగ్నెంట్ని కూడా అయిపోయాను. నాకు మాటి మాటికి వాంతులయ్యేవి. నా మనసు ఎప్పుడు దుఃఖంతో నిండిపోయి ఉండేది. మా అమ్మ నా జీవితాన్ని వీలైనంత గొప్పగా ఉంచాలి అని ఇప్పుడు ఉదయం కూడా పనికి వెళ్ళటం మొదలుపెట్టింది. ఇంత పని చేస్తున్న మా అమ్మని చూస్తే నాకు చాలా బాధేసేది. మా అమ్మ కోసం నేనేమి చేయలేకపోతున్నాను అని నాలో నేను మదనపడేదాన్ని. నేను చేసే ఈ చర్యల గురించి అమ్మకు తెలిసినప్పుడు ఏమవుతుందో తెలియటం లేదు. ఈ 3 నెలల్లో ఒక్కరోజు కూడా నేను డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవటానికి వెళ్ళలేదు. నాకేమి చేయాలో అర్థం కావటం లేదు. అలా అని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేను. ఎందుకంటే నాది ఇంకా చిన్న వయసు కాబట్టి డాక్టర్ నన్ను ప్రశ్నలు అడిగితే నేనేమని సమాధానం ఇస్తాను? అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. అకస్మాత్తుగా అమ్మకు నా మీద అనుమానం మొదలైనట్టుంది. అమ్మ నన్ను ఎప్పుడు ఈ ప్రశ్న అడిగేది, తల్లి ఆశ, నువ్వైతే బాగానే ఉన్నావా? నువ్వు అనారోగ్యంగా ఉన్నట్టు నాకెందుకు అనిపిస్తుంది? నేను భయపడిపోయి ఇలా చెప్పేదాన్ని, లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. బహుశా ఈ చదువుల కారణంగా నా ముఖం వాడిపోయింది. నా జీవితంలో వచ్చిన ఈ పెద్ద మార్పు అమ్మకు ఎక్కడ తెలుస్తుందో అని నేను భయపడిపోయేదాన్ని. కానీ నేను దాచిపెట్టాలనుకున్న ఆ రహస్యం ఇప్పుడు మా అమ్మ ముందుకు వచ్చేసింది. ఒకరోజు రాత్రి అమ్మ నా దగ్గరికి వచ్చి కూర్చొని నన్ను అడగటం మొదలుపెట్టింది. ఆశ, నాకెందుకో రోజురోజుకు నీ కడుపు పెరుగుతున్నట్టుగా కనిపిస్తుందో నాకు తెలియటం లేదు. నువ్వు నా ముద్దుల కూతురివి కదా, ఏం జరిగిందో చెప్పు అంది. అమ్మ అడిగిన ఈ ప్రశ్న విని నేను భయపడిపోయాను. భయపడుతున్న నన్ను చూసి
అమ్మ అర్థం చేసుకుంది. ఆ తర్వాత నేను కూడా అమ్మ దగ్గర ఏ విషయం దాచలేదు. అమ్మకు ప్రతి విషయం చెప్పేశాను. నా మాట విని అమ్మ ఏడవటం మొదలుపెట్టింది. అమ్మ తన గదిలోకి వెళ్ళి తలుపుకు గడియ పెట్టుకుంది. అమ్మ నుంచి ఇటువంటి రియాక్షన్ వస్తుంది అని నేను అనుకోలేదు. అప్పుడు నేను ఏడుస్తూ అమ్మ గది బయట కూర్చొని అమ్మను పిలుస్తూ ఉన్నాను. కానీ అమ్మ నాకొక్కసారి కూడా సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే అమ్మ లోపల స్పృహ తప్పి పడిపోయింది. స్పృహ తప్పి పడిపోయిన అమ్మని చూసి నేను కంగారు పడిపోయాను. మా ఇంటి పక్కన ఉన్న ఆదిత్యాని పిలిచాను. ఆదిత్య తలుపును విరగ్గొట్టి లోపలికి వెళ్ళి చూడగా అమ్మ స్పృహ తప్పి పడిపోయింది. నేను కంగారు పడిపోయాను. నా తల్లిని జాగ్రత్తగా చూసుకునే పరిస్థితులలో కూడా నేను లేను. ఆదిత్య డాక్టర్ని పిలిచాడు. డాక్టర్ వచ్చి అమ్మని చెకప్ చేసి అమ్మకు అనవసరమైనటువంటి టెన్షన్స్ ఇవ్వద్దు అని చెప్పాడు. ఇప్పుడు నేను మా అమ్మకు అతిపెద్ద టెన్షన్గా మారిపోయాను. కొంతసేపటి తర్వాత అమ్మకు స్పృహ వచ్చింది. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. అమ్మ తను ఉన్న చోట నుంచి లేచి అకస్మాత్తుగా నా ముఖం మీద ఒక దెబ్బ కొట్టి, ఆశా, నువ్వేం చేశావు? నా గురించి అస్సలు ఆలోచించలేదా? నేను మీ నాన్న మాట విని నిన్ను కడుపులోనే ఉన్నప్పుడు చంపేసి ఉంటే నీకు కొంచెం కూడా సిగ్గులేదు. నేను నిన్ను ఎలా పెంచాను? మీ అమ్మ నీ కోసం ఇంతగా కష్టపడుతుంది. ఎవ్వరి చెడ్డ చూపు నీపై పడకూడదని నిన్నెప్పుడు ఈ ప్రపంచం నుంచి కాపాడుకుంటూ వచ్చాను. ఈ రోజు నువ్వు నా పేరును పాడు చేశావు. ఇప్పుడు అందరూ నా పెంపకంపై వేలెత్తి చూపుతారు. సిగ్గులేని దానా, ఇవన్నీ చేసే ముందే నువ్వు చనిపోవాల్సింది. అమ్మ నోటి నుంచి అటువంటి మాటలు విని నేను షాక్ అయ్యాను. ఇదంతా ఎలా జరిగింది అని అమ్మ ఒక్కసారైనా నన్ను అడుగుతుంది అనుకున్నాను. కానీ అమ్మ మాత్రం తన నిర్ణయాన్ని వినిపించేసింది. నేను ఏడుస్తూ అమ్మతో, అమ్మా, అలా చెయ్యొద్దు. నేనెక్కడికి వెళ్ళను? ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. నా ఏడుపును చూసి అమ్మ కొంచెం కూడా నాపై దయ చూపలేదు. అప్పుడు నేను అమ్మకు అర్థమయ్యేటట్టు వివరిస్తూ, అమ్మా, ఇందులో నా తప్పు లేదు. ఆ అబ్బాయి నన్ను కేవలం ఒక్కరోజు రాత్రి కోసం మాత్రమే నాతో గడపాలి అనుకున్నాడు. కానీ నేను అతనితో నన్ను పెళ్లి చేసుకో అని చెప్పాను. నీ దృష్టిలో నన్ను దిగజారనివ్వద్దు. మాకు పెళ్ళయింది. నేను ఏ తప్పు చేయలేదు. కానీ ఆ అబ్బాయి 3 నెలల నుంచి నాతో టచ్లో లేడు. మా ఇద్దరి మధ్య ఎటువంటి మాటలు జరగలేదు. నేను ఇప్పుడేం చెయ్యాలి? ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. నా మాట విన్న అమ్మ, సరే, నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు ఏదైతే చెప్పావో అదంతా నిజమే అని. కానీ నేను మాత్రం ఈ దురదృష్టవంతుడైన పిల్లవాణ్ణి ఈ లోకంలోకి రానివ్వను. నీ పాపాలను ఇక్కడే కడిగేసేయ్. అమ్మ చెప్పిన ఈ మాట విని నేను బాధతో తల్లడిల్లిపోయాను. అమ్మా, అలా చెయ్యొద్దు. కడుపులో ఉంది కేవలం అతడి పిల్లవాడు మాత్రమే కాదు, నా పిల్లవాడు కూడా. నేను ఈ పిల్లవాడిని ఈ ప్రపంచంలోకి తీసుకొని రావాలి అనుకుంటున్నాను. నా నోటి నుంచి వచ్చిన ఈ మాటలు విని అమ్మ కోపంతో, నీ వాగుడు ఆపి నాతో పాటు హాస్పిటల్కి రా. నేను 1,00,000 చెప్పినా అమ్మ నా ఒక్క మాట వినలేదు. అమ్మ తనతో పాటు నన్ను హాస్పిటల్కి తీసుకొని వచ్చింది. ఆ హాస్పిటల్ ఈ నగరంలోనే అన్నిటికన్నా చాలా పెద్ద హాస్పిటల్. నాకక్కడ అబార్షన్ చేయించేంత డబ్బులు అమ్మ దగ్గర లేవు అని నాకు తెలుసు. కానీ ఆమె నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. అమ్మ నన్ను డాక్టర్ క్యాబిన్లోకి తీసుకొని వెళ్ళింది. అక్కడ ఉన్న డాక్టర్ని చూసి నేను కంగారు పడిపోయాను. ఎందుకంటే అక్కడ ఉన్నది మరెవరో కాదు, రాహుల్. అతడు డాక్టర్ బట్టలు వేసుకొని డాక్టర్ క్యాబిన్లో కూర్చొని ఉన్నాడు. అతన్ని చూసి నేను కంగారు పడిపోయాను. రాహుల్, ఏంటి అతను డాక్టరా? కానీ అతను నాతో ఎందుకంత దురుసుగా ప్రవర్తించాడు? నేను అతనికి ఏం హాని చేశాను? డాక్టర్లైతే ప్రజల ప్రాణాలను రక్షిస్తారు, కానీ అతడు మాత్రం రాక్షసుడు. అతడు నన్ను చూసి కూడా ఎవరో తెలియనట్టుగా పట్టించుకోలేదు. నేనేమైనా అంత త్వరగా మరిచిపోయే వస్తువునా? అతడు నాతో చేసినవన్నీ మర్చిపోయాడా? అమ్మ రాహుల్ వైపు చూస్తూ, మేము అబార్షన్ చేయించాలనుకుంటున్నాము అని చెప్పింది. ఈ మాట విని రాహుల్ చాలా కంగారు పడిపోయి నా వైపు చూస్తూ ఉన్నాడు. నేను కూడా ఇదే కోరుకున్నాను అన్నట్టుగా ఈ బిడ్డ ఈ లోకంలోకి రాకూడదు అని రియాక్ట్ అయి అతనితో చాలా దురుసుగా ప్రవర్తించాను. అప్పుడు అతడు వెంటనే వద్దు అని నిరాకరించి అమ్మతో ఇలా చెప్పాడు, సారీ, మేము ఇటువంటి పని ఇక్కడ చెయ్యము అని. అతని మాటలు విని అమ్మకు అతనిపై చాలా కోపం వచ్చింది.
రాహుల్పై అమ్మ గట్టిగా అడుస్తూ, ఎందుకు చెయ్యలేవు? మేము బయట రిసెప్షన్లో అడిగినప్పుడు ఇక్కడ ఈ పని చేస్తాము అని చెప్పారు. మీరు మీ ఫీజు గురించి ఆందోళన చెందుతున్నట్టున్నారు. ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, నేను ఇవ్వటానికి రెడీగా ఉన్నాను అన్న అమ్మ మాట విన్న రాహుల్ తన స్థానంలో నుండి లేచి నా చెయ్యిని గట్టిగా పట్టుకొని నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లాడు. అమ్మ లోపలికి వస్తుంటే వద్దు అని నిరాకరించాడు. రాహుల్ అలా నా చెయ్యిని పట్టుకోగానే నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడు నేను అతనిపై కోపంగా అరుస్తూ, నా చెయ్యి వదులు అని అతన్ని నా నుంచి దూరంగా నెట్టేసి నా చేతిని విడిపించుకున్నాను. నేను రాహుల్కు భయపడటం లేదన్నట్టుగా అతని ముందు ప్రవర్తిస్తున్నాను. నా ధైర్యాన్ని చూసి అతడు కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత అతను చెప్పిన మాటలు నన్ను చాలా బాధపెట్టాయి. అతను మా అమ్మను ఏమైనా చేస్తానని బెదిరించాడు. ఇది విని నా మనసు భయంతో వణికిపోయింది. ఒకవేళ నేను పుట్టబోయే బిడ్డకు ఏమైనా నష్టం కలిగిస్తే నన్ను మా అమ్మను చంపేస్తానని బెదిరించాడు. అతని బెదిరింపులు విని నేను మౌనంగా ఉండిపోయాను. నేను ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చి మా అమ్మ చెయ్యి పట్టుకొని, అమ్మ, నాకు అబార్షన్ చేయించుకోవాలని లేదు, పద వెళ్దాం అని అమ్మను తీసుకొని ఇంటికి వచ్చేశాను. మరుసటి రోజు నా ఇంటికి రకరకాల వస్తువులు పంపించాడు. ఆ సమయంలో అమ్మ ఇంట్లో లేదు. అతను ఇంటికి అనేక దుస్తులు, పండ్లు, ఫలాలు మరియు మొబైల్ సిమ్ కూడా పంపించాడు. దాంట్లో ఒకే ఒక్క నెంబర్ ఉంది. ఆ నెంబర్కి నేను ఫోన్ చేశాను. రాహుల్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అప్పుడు నేను అతన్ని అడిగాను, ఇవన్నీ ఎందుకు పంపించావు అని. అప్పుడు రాహుల్ నాతో, నీ కోసం కాదు, నా పిల్లవాడి కోసం మరియు వాడి తల్లి కోసం. నా కొడుకు మంచి వాతావరణంలో ఎటువంటి లోటు లేకుండగా పుట్టాలి అని నేను కోరుకుంటున్నాను అన్నాడు. నేను నిన్ను కొద్ది రోజుల్లో వేరే స్థలానికి మారుస్తాను. నిన్ను చూసుకోవటానికి పని మనిషిని కూడా పెడతాను అన్నాడు. అతని మాటలు విని నాకు కోపం వచ్చింది. నాకు వీటన్నిటి అవసరం లేదు. నేను ఎక్కడికైనా వెళ్ళి అబార్షన్ చేయించుకుంటాను. నా కడుపులో పిల్లవాడు ఉండడు. నీకింత ఖర్చు కూడా అవ్వదు అన్నాను. అతను కోపంగా, నా కొడుకు ఈ లోకంలోకి వస్తాడు, వాడిని రాకుండగా నువ్వు ఆపలేవు అన్నాడు. నాకు అతనితో వాదించటం ఇష్టం లేదు. అందుకే ఫోన్ కట్ చేసేశాను. అదే రాత్రి నేను అమ్మకు నిజం చెప్పేశాను. నా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి రాహుల్ అని. ఇది విని అమ్మ కొద్ది క్షణాలు ఆశ్చర్యంగా మౌనంగా ఉండిపోయింది. అతనితో చెప్పు, నిన్ను పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకొని భార్యగా స్థానాన్నిచ్చి గౌరవంగా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళమను అన్నారు. అమ్మ మాట విని నేను ఆశ్చర్యపోయాను. ఇదే విషయాన్ని రాహుల్కి చెప్పాను. మరుసటి రోజు రాహుల్ మా ఇంటికి వచ్చాడు. అమ్మతో కూర్చొని మాట్లాడాడు. నీకు ఆ పిల్లవాడు కావాలంటే అందరి ముందు నా కూతుర్ని పెళ్లి చేసుకో, ఆ కొడుకును స్వీకరించు. ఇది విని రాహుల్, సరే, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మరియు ఆ సంతానాన్ని కూడా స్వీకరిస్తాను. ఆమెకు పుట్టబోయేది అబ్బాయో అమ్మాయో అనే తేడా లేకుండగా వాళ్ళను నువ్వు స్వీకరించాలి అనింది అమ్మ. రాహుల్ ఎటువంటి సంకోచం లేకుండగా సరే అన్నాడు. అయితే రేపే మీ వాళ్ళను పిలుచుకొని రండి. అప్పుడు మంచి ముహూర్తం చూసి ఈ సమాజం ముందు నా కూతుర్ని భార్యగా స్వీకరించి గౌరవంగా మీ ఇంటికి తీసుకెళ్ళు అంది. తర్వాత రాహుల్ అమ్మతో చెప్పిన విషయం విని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మా ఇంటి నుంచి ఎవ్వరూ రారు, కానీ నేను గౌరవంగా ఆశాని నా భార్యగా మా ఇంటికి తీసుకెళ్తాను. అమ్మ అతడి ఈ మాటను అంగీకరించింది. ఎందుకంటే అమ్మకు తెలుసు నేను ఈ పిల్లవాడికి జన్మనివ్వాలనుకుంటున్నాను అని. ఆమె నా ఆనందం కోసం ఒప్పుకుంది. నేను అన్ని విషయాలు తలుపు పక్కన దాక్కొని వింటున్నాను. రాహుల్ పెళ్లి రోజు కూడా ఫిక్స్ చేశాడు. మెల్లగా నా మనసు కుదుటపడింది. నా పెళ్లి గురించి ఆలోచించి సంతోషపడ్డాను. ఒక వారం గడిచింది. నా పెళ్లి రోజు కూడా వచ్చేసింది. ఈ వారం రోజులు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మా అమ్మ కూడా ఆనందంగా ఉంది. నేను పార్లర్కి వెళ్ళి రెడీ అయ్యాను. రాహుల్ దీనికి ఏర్పాట్లు చేశాడు. నేను ఇంటికి చేరుకున్నాను. కానీ అప్పటికే రావాల్సిన పెళ్లి ఊరేగింపు రాలేదు. నాలో ఆందోళన పెరిగిపోతుంది. రాహుల్ ఏమైనా మాట మార్చాడా అనిపించింది. అమ్మ కూడా ఒత్తిడిలో ఉంది. చుట్టుపక్కల వాళ్ళు మరియు బంధువులు వచ్చేశారు. ఆయన గురించి ఏమైనా చెప్తారేమోనని టెన్షన్గా ఉంది. కానీ నాకు వీళ్ళ మాటలు పడి పడి అలవాటైపోయింది. 15 నిమిషాల తర్వాత రాహుల్ ఊరేగింపుతో వచ్చాడు మరియు మా పెళ్లి జరిగిపోయింది.
అప్పగింతలప్పుడు అమ్మను కౌగిలించుకొని నేను చాలా ఏడ్చాను. రాహుల్ సమాజం ముందు గౌరవంగా నన్ను స్వీకరించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్ళినట్టు నాకు అస్సలు అనిపించలేదు. ఆ ప్రదేశమంతా పరిచయం ఉన్నట్లుగా అనిపించింది. ఆ ఇల్లు చాలా అందంగా మరియు పెద్దగా ఉంది. రాహుల్ ముందే అన్ని చెప్పి ఏర్పాట్లు చేసినట్లు నాకు గొప్పగా స్వాగతం అందింది. నేను చాలా ఆనందించాను. రాహుల్ తన కుటుంబ సభ్యులందరితో నాకు పరిచయం చేశాడు. వాళ్ళతో నేను చూపు కలపలేకపోయాను. నన్ను రాహుల్ గదిలోకి తీసుకొని వెళ్ళి కూర్చోపెట్టారు. 10 నిమిషాల తర్వాత రాహుల్ గదిలోకి వచ్చాడు. అతడు తలుపు మూసి నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. నా వైపు చూస్తూ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. ఏంటి ఆ విషయం అని ఆతృతగా అడిగాను. రాహుల్ తన గురించి మరియు తన కుటుంబం గురించి నిజాలు చెప్పాడు. అతని మాటలు విని అతను నాకు చేసిన ద్రోహం తెలిసింది. అతను చేసిన ద్రోహానికి వాళ్ళ మధ్య ఒక్క నిమిషం కూడా ఉండకూడదు అనిపించింది. నాకు మా అమ్మ చాలా గుర్తొచ్చింది. రాహుల్ చెప్పిందేంటంటే వాళ్ళ రాజంకుల్ నా తండ్రి అని చెప్పాడు. ఆయన రాహుల్ తండ్రి యొక్క స్నేహితుడు మరియు మా అమ్మకు భర్త. నాకు ఆయన మాటలపై నమ్మకం కలగలేదు. నువ్వు నాతో తమాషా చేస్తున్నావా అన్నాను. లేదు, ఇదంతా నిజం. నేను నీతో అబద్ధం చెప్పట్లేదు. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీతో ఇంతవరకు ఏదైతే జరిగిందో, నేను ఏదైతే చేశానో ఇదంతా నా ప్లాన్. నేను నీకు రాధిక ఆంటీకి న్యాయం జరగాలి అనుకున్నాను. నిన్ను ఆంటీని ఇంట్లో నుంచి పంపించిన తర్వాత అంకుల్ ఇంకో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి చేసుకోవటం ఆయనకిష్టం లేదు. కానీ మీ నాయనమ్మ ఒత్తిడి చేయటం వల్ల ఆయన చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత కొద్ది రోజులకి ఆయనకు తెలిసింది జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను అని. ఆయనను పెళ్లి చేసుకున్న మహిళ కేవలం ఆయన డబ్బు చూసి మాత్రమే పెళ్లి చేసుకుంది. ఆమె వెంటనే ఆస్తిలో 25% భరణంగా తీసుకొని విడాకులిచ్చింది. ఇది జరగటంతో ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆయన నిన్ను ఆంటీని చాలా తలుచుకునేవారు. ఆయన మీకోసం ఏడవటం నేను నా కళ్ళారా చూశాను. నిన్ను ఆంటీని మళ్ళీ ఇంటికి తీసుకొని రావాలి అని అప్పుడే నిర్ధారించుకున్నాను. రాహుల్ మాట విని నాకు నా తండ్రి పైన దయ రావాల్సింది బదులు కోపం వచ్చింది. నేను గట్టిగా అరుస్తూ రాహుల్తో, షటప్ రాహుల్, ఇక ఆపండి. నేను మా అమ్మ ఆయన వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. నువ్వు ఏదైతే చేశావో ఆయన కోసం చేశావు అంటున్నావు. ఈ మాట నన్ను ఎంత బాధిస్తుందో మీకు తెలియదా? ఇవన్నీ వింటే మా అమ్మ చచ్చిపోతుంది. ఇవన్నీ జరగాక కూడా నేను ఆయనని క్షమించాలా? ఆయన వల్ల నేను అనాథగా జీవితాన్ని జీవించాను. ఆయనను నేను కలలో కూడా క్షమించలేను. ఈ మాట చెప్పి నేను మా ఇంటికి వెళ్తాను అని మంచం మీద నుంచి దిగబోతుండగా రాహుల్ నా చెయ్యి పట్టుకున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది నీ ఇల్లు. అంకుల్ తన ఆస్తినంతా నీ పేరు మీద రాసేశారు. వీటన్నిటిపైన నీకు మరియు మీ అమ్మకి అధికారం ఉంది. నీ హక్కును నువ్వు వదులుకోవద్దు. ఆయన మాట విని నేను కోపంగా, నాకు ఏ హక్కులు వద్దు. ఇంతకాలం అనాథ జీవితాన్ని జీవించి ఇప్పుడు నా హక్కులు తీసుకోమంటావా? నన్ను మా అమ్మను ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు మా నాన్న ఎక్కడున్నారు? అప్పుడు ఆయనకేం గుర్తుకు రాలేదా? అంటూ రాహుల్ కాలర్ని పట్టుకొని నేను గట్టిగా అరుస్తూ ఉన్నాను. అప్పుడే నా కడుపులో చాలా నొప్పిగా అనిపించింది. అతని కాలర్ వదిలి మంచం మీద చేతులు పెట్టి గట్టిగా కేకలు వేస్తూ స్పృహ తప్పిపోయాను. నేను స్పృహలోకి వచ్చినప్పుడు అందరూ మా గదిలోనే ఉన్నారు. రాహుల్ వాళ్ళ అమ్మా నాన్న, మా నాన్న. అప్పుడే నేను రాహుల్తో అడిగాను, నా కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉంది అని. అప్పుడు నాకు అనిపించింది ఈ ప్రపంచంలో తల్లికి తన బిడ్డ కంటే మించింది ఏదీ ఉండదు అని. నాకప్పుడు తెలిసింది మా అమ్మ నన్ను ఎందుకు అంతగా ప్రేమిస్తుందో. బిడ్డను కోల్పోతానేమో అన్న భయం నాలో ఆందోళన పెంచుతుంది. చెప్పండి, నా బిడ్డ ఎలా ఉన్నాడు అన్నాను. అంతా బాగానే ఉన్నారు. నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. డాక్టర్ చెప్పారు నువ్వు ఎక్కువగా ఆలోచించకూడదు మరియు బాగా రెస్ట్ తీసుకోవాలి అన్నారు. అప్పుడు నేను ఏడుస్తూ రాహుల్తో, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను ఇంటికి పంపించండి అన్నాను. ఆశా ప్లీజ్, ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో. ఆ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం అని అంటుండగానే నాన్న మాటలు నా చెవిలో పడ్డాయి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు.
నేను ఆశతో మాట్లాడాలి అన్నారు. నాన్న ఒక్క మాట చెప్పటంతో రాహుల్ గది నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడే నాన్న నా దగ్గరికి వచ్చి కూర్చొని నన్ను చాలాసార్లు క్షమించమని అడిగారు. ఆయన చేసిన తప్పుల్ని ఒప్పుకున్నారు. ఆయన ఏడుస్తూ అన్నిసార్లు క్షమించమని కోరటంతో నా మనసు కూడా కరిగిపోయింది. నేను ఆయనను క్షమించేశాను. తర్వాత నేను అమ్మను కూడా ఒప్పించాను. ఆమె కూడా నాన్నను క్షమించేసింది. 6 నెలల తర్వాత నాకు కూతురు పుట్టింది. దానితో నా కుటుంబం అంతా ఆనంద సాగరంలో మునిగిపోయింది. నాన్నకు కొత్త జీవితం దొరికినట్లుగా అనిపించింది. నాన్న నా కూతుర్ని చాలా ప్రేమించేవారు. నా కూతురు ఎప్పుడూ తన తాతయ్యతోనే ఉండేది. ఆయనతోనే ఆడుకునేది. నా కూతుర్ని చూసి నాన్న, మళ్ళీ నాకు కూతురు దొరికింది, నేను మళ్ళీ యవ్వనంగా అయిపోయాను అనేవారు. నాకు ఆయనను చూసినప్పుడల్లా అనిపిస్తుంది, ఇతను అతనేనా, నన్ను ఇంట్లో నుంచి గెంటేసిన వ్యక్తేనా అని. రాహుల్ కూడా తన కూతుర్ని చాలా ప్రేమించేవాడు. నాకు కూతురు పుట్టినప్పుడు భయంగా ఉండేది, రాహుల్ వాళ్ళ కుటుంబం నాతో ఏ విధంగా వ్యవహరిస్తారో అని. కానీ ఇప్పుడు నా జీవితం ప్రశాంతంగా ఉంది. నేను ఊహించిన దానికంటే నా జీవితం చాలా బాగుంది. రాహుల్ తన కూతుర్ని చూసి ఆనందంగా, ఆడపిల్లలు మనకు బరువు కాదు, ఇది కేవలం కొంతమంది అపోహ మాత్రమే, దేవుడు ఎప్పుడైతే మనతో సంతోషిస్తాడో అప్పుడు ఆశీర్వదిస్తూ అమ్మాయిని ప్రసాదిస్తాడు, అంటే అమ్మాయి ఆ దేవుణ్ణి ఆశీర్వాదం అని. అతని మాటలు విన్నప్పుడు నేను చాలా సంతోషించేదాన్ని. ఏది ఏమైనా నా జీవితం చాలా ఆనందంగా ఉంది. ప్రతి చీకటి తర్వాత వెలుగు ఉంటుంది అంటారు. నా జీవితంలో అదే జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.